కట్టెల పొయ్యి మీద మునక్కాయ సాంబార్ ఎలా చేయాలో చూసేద్దామా. టేస్ట్ అయితే అస్సం ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. అది కట్టెల పొయ్యి మీద వండినందుక మా అత్తమ్మ చేసినందుక తెలియదు కానీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. చింతపండు లేకుండా పప్పుచారు ఎలా చేయాలో అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది మా అత్తమ్మ చేయడము. ప్రాసెస్ అయితే చూసేద్దాం. చాలా అంటే చాలా ఈజీ అండ్ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసేసుకొని తర్వాత ఎల్లిపాయ వేసేసుకొని ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇంకా దాని తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇంట్లో స్పెషల్ ఏంటంటే మెంతికూర వేస్తే అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మెంతికూర వేసేసుకొని పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. అవి కొంచెం మగ్గాక అందులో అయితే టమాటా వేస్తున్నాము. టమాటా కూడా వేసేసి ఇంకా అది కూడా కొంచెం మగ్గాక అయితే అందులో మునక్కాయలు వేసేస్తున్నాము. మునక్కాయలు కూడా కొంచెం మగ్గాలి. ఇంకా అవి మగ్గినాక అయితే పప్పు వేసేస్తున్నాము. పప్పు వేసేసి ఇంకా ఒక 10 to 15 minutes మరగాలి. మరిగిన తర్వాత మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సాంబార్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా అది అయిపోయాక నేను ఇంట్లోకి వచ్చి అయితే పాపడాలు వేస్తున్నాను. పాపడాలు పప్పుచారు. నేను మొన్న టమాటా పచ్చడి చేశానని చెప్పాను కదా మొత్తమ్మ, ఇంకా అదైతే పెట్టుకొని తింటున్నాను. టేస్ట్ అయితే అసలు చెప్పలేను, చాలా బాగుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి, సూపర్ టేస్టీగా వస్తుంది. ఇప్పుడే ఇందాకైతే మేము తిన్నాము. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. లైక్ కూడా చేయండి. బాయ్.